ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తమ్మళ్లపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత కొత్త ఇన్ఛార్జ్ నియామకం పార్టీకి చాలా తలనొప్పిగా మారింది. అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కోసం తంబళ్లపల్లె కాన్స్టిట్యున్సీ కేంద్రంగా జిల్లా టీడీపీ నేతలు చాలామంది పావులు కదుపుతున్న పరిస్థితి. సో రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక వర్గంగా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరో వర్గంగా తమ్మళ్లపల్లె టీడీపీలో రాజకీయాల్లో పోరాటం నడుస్తుందట. సో అసలు మా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటంటూ తమ్మళ్లపల్లె టీడీపీ క్యాడర్ చికాకు పడటంతో కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై టీడీపీ అధిష్టానం ఎటు నిర్ణయించుకోలేకపోతుంది. తమ్మళ్లపల్లె రాజకీయ కథ రాయలసీమ అన్నమయ్య జిల్లాలోని తమ్మళ్లపల్లె నియోజకవర్గం పోరాటాల గడ్డ. అనంతపురం జిల్లా సరిహద్దున ఉండడంతో కొత్త విప్లవభావాలు ఉన్న జిల్లా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నక్సల్ కదలికలు, సానుభూతి పరులు అప్పట్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. సో అలాంటి నియోజకవర్గం ఇప్పుడు పెత్తందారులు పక్కా నియోజకవర్గాల నేతల్లో గుప్పెట్లో ఉంది. సో వైసీపీ నుంచి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన మాజీ మంత్రి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిది పొంగనూరు. సో ప్రస్తుతం పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా 4వ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి తర్వాత జగన్ కోటరీ మెంబర్ అయ్యారు. ఆ క్రమంలో తంబళ్లపల్లిలో 2009లో టీడీపీ నుంచి గెలిచిన అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సో తంబళ్లపల్లి వైసీపీలో వర్గపోరుతో విసిగిపోయిన ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి కాదు అసలు రాజకీయాలకే దూరంగా ఉండిపోయారు. అది అదునుగా చేసుకున్న పెద్దిరెడ్డి కుటుంబం తంబళ్లపల్లిలో కూడా పాగా వేసి తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తుంది ఎప్పటి నుంచో. సో టీడీపీపై విమర్శలు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తమ్మలపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి మొదటిసారి గెలిచారు. 2024లో సైతం ఆయన విజయం సాధించడానికి టీడీపీ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం కూడా ఉంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చి తన విజయావకాశాలను తానే దెబ్బతీసుకుందంటారు చాలామంది. సో టీడీపీలోని కొందరు రాష్ట్ర స్థాయి నేతల ప్రోద్బలంతో అక్కడ జయచంద్రారెడ్డికి టికెట్ వచ్చింది. అయితే జయచంద్రారెడ్డి తన వెంట కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా పసుపు కండువా కప్పించి వారి చేత ఎన్నికల తతంగా నడిపించారు. సో ఎన్నికలప్పుడు తంబళ్లపల్లె క్యాడర్ను దగ్గరకు రానివ్వకుండా జయచంద్రారెడ్డి తెలివిగా స్వామి భక్తితో ద్వారకానాథ్ రెడ్డికి విజయానికి సహకరించాడని అంటారు తెలుగు తమ్ముళ్ళు. సో ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తేలడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ పదవి విషయంలో హడావుడి నడుస్తూనే ఉంది. సో తంబళ్లపల్లి టీడీపీలో ఇన్ఛార్జ్ పోరు జయచంద్రారెడ్డి పార్టీ సస్పెండ్ అయిన తర్వాత ఆయన భార్యను తెరపైకి తీసుకురావడానికి జిల్లా నేతలు ప్రయత్నించారు. సో అయితే అది ఆదిలోనే బెడిసి కొట్టడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇన్ఛార్జ్ పదవి కోసం జిల్లా పార్టీ పెద్దలు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు ఎవరికి ఇవ్వాలా అని. అయితే బయట వారు తమకు వద్దని 3-man కమిటీ వేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఒక పక్క మరి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లే సమర్థుడైన ఇన్ఛార్జ్ తమకు కావాలని కోరుతున్నారు. అయితే టీడీపీలోని రాష్ట్ర స్థాయి నేతలు కొందరు మాత్రం తమ మనిషిని పెట్టుకోవాలని చూస్తున్నారట. సో ముఖ్యంగా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మంత్రి అనగాని ప్రసాద్తో ఉన్న సంబంధాలతో ఇన్ఛార్జ్ పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నాయకత్వం మాత్రం ముందు ఏ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితి సరిదిద్దాలని కూడా కోరుతుంది. సో అనంతపురం జిల్లా సింగనమలతో పాటు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కమిటీలు నియమించి చాలా ప్రయోగాలు చేసింది. ఆ క్రమంలోనే తమ్మళ్లపల్లిలో 3-man కమిటీ ఏర్పాటు చేయాలని తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి చాలా సీరియస్గా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. సో స్థానిక తమ్ముళ్ళ అసంతృప్తి చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం పక్క నియోజకవర్గాలు వాళ్ళు ప్రయత్నిస్తుండడం స్థానిక తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడట్లేదు. ఎవరో వచ్చి పెత్తనం చేస్తారంటే మేమెలా చూస్తామంటున్నారు. సో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ఒక గ్రూప్గా అన్నమయ్య జిల్లాలో ఉన్నారు. మరోవైపు పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు సుగాసి ప్రసాద్తో పాటు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి అండ్ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒక జట్టు కట్టారు. సో ఈ 2 గ్రూపులు తంబళ్లపల్లిలో తమ వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. అయితే స్థానిక క్యాడర్ మాత్రం అధిష్టానం విషయం పక్కన పెట్టుకుంటే సమర్థవంతమైన నాయకుడిని రంగంలో దింపాలని అంటుంది. మరి ఎవరి మాట కాదనలేని మరి పార్టీ అధిష్టానం మాత్రం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జిని నియమించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా తమ్మళ్లపల్లి టీడీపీ నేతలు చాలా గట్టిగా కోరుకుంటున్న పరిస్థితి. అండ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సైతం తమ్మళ్లపల్లి ఇన్ఛార్జ్ రేస్లో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి తమ్మళ్లపల్లిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి హవాకు చెక్ పెట్టడానికి
టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అక్కడే, అంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అక్కడ చెక్ పెట్టేందుకు ఎవరైతే బాగుంటుంది అక్కడ ఇన్ఛార్జ్? మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి.